ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీల నేతలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ పురంధేశ్వరి, ఇతర ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు 2.5 కిలోమీటర్ల మేర ఈ తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. చూడొచ్చు, మనకి ఆల్రెడీ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం జాతీయ జెండాతో ఈ తిరంగా ర్యాలీ జరిగే రోడ్డు అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ప్రజలకి తిరంగా ర్యాలీ కనబడడానికి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు జాతీయ జెండాలు పట్టుకుని జాతీయ సమైక్యవాదాన్ని, వాళ్ళు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడం, భారత సైన్యం చేసినటువంటి పోరాటాన్ని కొనియాడుతూ ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. చూడొచ్చు, మనకు కనబడుతున్నదే ప్రాంతం నుండి తిరంగా ర్యాలీ ప్రారంభంగా పోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, సత్యకుమార్, కేసినేని చిన్ని వీళ్ళంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు. భారీగా ప్రజలు తరలి వచ్చి భారత సైన్యానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవకి, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం పట్ల వాళ్ళంతా కూడా ధన్యవాదాలు చెప్పబోతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది మనకి కనబడుతున్నారు, చిన్న పెద్ద. చూడొచ్చు, ట్రై సైకిల్స్ వేసుకుని, అంటే వికలాంగులు సైతం తమ వాహనాలకి జాతీయ జెండాలు కట్టి వాళ్ళంతా కూడా తమ సంఘీభావం తెలపడానికి, భారత సైన్యానికి సంఘీభావం తెలపడానికి వాళ్ళంతా వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. వాళ్ళు ఏమంటున్నారు? అమ్మా, ఏంటి మీరు కూడా ఈరోజు ఈ తిరంగా ర్యాలీ పాల్గొనడానికి వచ్చామండి? ఎందుకు? సింధూర దానికి మద్దతు ఇవ్వడానికి మేము వచ్చాం. భారత సైన్యం చేసిన దానికి. అవునండి. ఓకే, ఇది వాళ్ళంతా అంగవైకల్యం లెక్క చేయకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రై సైకిల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బాబా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలో మన భారతదేశం మీద మన అమాయకులైనటువంటి టూరిస్టులను చంపి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ యొక్క మెడలు వంచినటువంటి మోడీ గారికి సంఘీభావంగా ఈ రోజున తిరంగా ర్యాలీలో వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము కూడా జయప్రదం చేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన అందిస్తూ పేద ప్రజలందరికీ కూడా, బడుగు జీవులకు అందరికి కూడా అనేకమైనటువంటి మేళ్లు చేస్తున్న చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, అట్లాగే దివ్యాంగుల పట్ల ప్రేమతో, దయతో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు పెంచడం మొత్తం కూడా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అందరూ మహిళలు అంతా కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒక మహిళ అయితే సైకిల్కి 2 జెండాలను కట్టుకుని ఈ తిరంగా ర్యాలీలో అయితే పాల్గొనడానికి వచ్చినటువంటి నేపథ్యం చూడొచ్చు. వీళ్ళంతా కూడా విజయవాడలోని అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. తిరంగా ర్యాలీ నిర్వహించడం ద్వారా భారత సైన్యం చేసినటువంటి గొప్ప పోరాటానికి సంఘీభావంగా, మద్దతుగా వాళ్ళంతా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మహిళలు, పిల్లలు, పెద్దలు అని వయసుతో సంబంధం లేక అందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మనకు కనబడుతున్నటువంటి ఈ బందర్ రోడ్లోనే మరి కాసేపట్లో తిరంగా ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు. బెంచ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ అయితే నిర్వహిస్తారు. అక్కడ బెంచ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఈ తిరంగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. మీరు జాతీయ జెండా సంబంధించినటువంటి డ్రెస్ వేసుకున్నారు, ఏంటి స్పెషల్? We have come to salute the bravery, the selfless service of our soldiers who stand tall to save our Indian nation, to protect all of us. We have come to salute them. We are with Modi. We are with Modi. Jai Jawan. Bharat Mata ki Jai. Sir, this is the sign of our victory, which we are going to conduct a Tiranga Yatra
in our Vijayawada city of Andhra Pradesh, and we are happy that we have a great Prime Minister and our Chief Minister Chandrababu Naidu doing a good job to the nation, and we salute to the Indian Army, all the three forces, BSF, Navy, Indian Army. We salute everybody, and what they are protecting our nation. That is main important. Today we are very happy that something is going on. అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ భారత సైన్యం చేసినటువంటి పోరాట పటిమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ తిరంగా ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ నేతలందరూ కూడా ఈ తిరంగా ర్యాలీ పాల్గొనబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.